నీ పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 3 మే 2024 మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? కీర్తనలు 121వ అధ్యాయము 7వ వచనము. సామ్ నంబర్ 121 and verse 7. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఏ అపాయం రాకుండా దేవుడు నీ ప్రాణమును కాపాడును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈరోజు మనము జీవిస్తున్న దినాల్లో మనకు కావాల్సింది దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత మనకి కావాలి, డివైన్ ప్రొటెక్షన్ కావాలి. ఎందుకంటే ఎక్కడి నుంచి ఏ విధమైన సమస్య వస్తుందో, ఎక్కడి నుంచి ఏ విధమైన పరిస్థితి లెగుస్తుందో మనకు తెలియని సమయంలో జీవిస్తున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకానొక సమయంలో బాగుంటే ఒకానొక సమయంలో బాగులేని పరిస్థితి కనుక దేవుడు నీ యొక్క జీవితాన్ని, నీ ప్రాణాన్ని కాపాడుతున్న దేవుడై ఉన్నాడు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. నీ ప్రాణమును కాపాడే దేవుడు. ద లార్డ్ షల్ ప్రిజర్వ్ thee ఫ్రమ్ ఆల్ ఈవిల్, హీ షల్ ప్రిజర్వ్ దై సోల్. ఏ అపాయము రాకుండా దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. ఎప్పుడు జరుగుతుంది ఇదంతయు? మనము ఆయన రెక్కల కిందకి వెళ్ళినప్పుడు, వెన్ యు ఆర్ అండర్ హిస్ వింగ్స్ యు ఎక్స్పీరియన్స్ డివైన్ ప్రొటెక్షన్. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనాకారుడు అంటాడు, 10,000 మంది దండెత్తి నా మీద లేచి నేను నథింగ్ విల్ హ్యాపెన్ టు మీ. టుడే ఐ వాంట్ టు టెల్ యూ, ఆయన రెక్కల కింద నీవు ఉన్నప్పుడు నీవు ఏ అపాయానికి భయపడనవసరం లేదు. నథింగ్ షల్ బిఫాల్ దే. దేవునికి స్తోత్రము కలుగునగాక. నీకు విరోధంగా లేచిన ప్రతి నోరు ముయ్యబడతాది. నీకు విరోధంగా మాట్లాడిన ప్రతి మాటకి నువ్వు నేరాస్థాపన చేసదు అని దేవుడు చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరము మనము పాలకులమై ఉన్నాము, పరిపాలించే వారమై ఉన్నాము, తీర్పు తీర్చే వారమై ఉన్నాము. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము క్షణమాత్రం ఉన్న చులుకన శ్రమ విషయమే మనము తొందరపడకూడదు. ఎందుకంటే మనకు నిత్యమైన మహిమా భారంలోనికి దేవుడు నడిపించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హిందీ में पढ़ेंगे भजन संहिता 121 और 7 वचन पढ़ रहे हैं. यहोवा सारी विपत्ति से तेरी रक्षा करेगा, यह तेरे प्राण की रक्षा करेगा. सारे विपत्ति से तेरी रक्षा करेगा और आपकी प्राण की रक्षा करेगा. कोई भी विपत्ति के विषय में आपको डरना नहीं चाहिए. जब हम परमेश्वर के हम उनके पंखों के नीचे रहते हैं, कोई भी विपत्ति से हमको डर नहीं है. उनके पंखों के नीचे आना सीखना चाहिए. हम प्रार्थना करते हैं, दुआ करते हैं, चर्च जाते हैं, उपवास करते, किसके लिए पता? किसके लिए करना चाहिए पता? उनके पंखों के नीचे आने के लिए करना चाहिए. మనము చేస్తున్న ప్రతి భక్తి కూడా మనల్ని ఎక్కడికి నడిపించాలి తెలుసండి? ఆయన రెక్కల కిందకి నడిపించాలి. ఆయన రెక్కల కింద ఉన్నప్పుడు ఏ అపాయము రాకుండా నిన్ను ఆయన కాపాడుతాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో నీవు మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి కాపాడి దీవించినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నువ్వు గొప్ప దేవుడివి, గొప్ప కార్యములు చేయవాడువయ్యా. అవును తండ్రి, ఈ ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరూ ఏ అపాయము రాకుండా నీ బిడ్డలందరినీ నువ్వు కాపాడి వారి ప్రాణాన్ని కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారిని ముట్టి మీరు స్వస్థపరిచి బలపరిచినందుకు స్తోత్రములు. ఉద్యోగంలో వ్యాపారంలో చేసిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించి దీవించి బలపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. వారి బిజినెస్ని, వారి జాబ్స్ని కాపాడినందుకు స్తోత్రములు నాయన. చదువుకుంటున్న వారు నాయన, ఎగ్జామ్స్ రాస్తున్నవారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నవారు, జాబ్ ఎగ్జామ్స్ రాస్తున్నవారు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు అందరినీ కూడా మీరు దీవించి దేవా, ప్రతి ఒక్క నష్టము నుంచి, అవమానం నుంచి, ఓటమి నుంచి వారిని
తప్పించమని ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకోవాడు దీవించి మీ దయా కిరీటం ధరింపచేసి మీ దయలో, మనుషుల దయలో వర్ధలింపు చేసి కాపాడడానికి స్తోత్రం. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని మీరు పేరుపైన దీవించి వారి పరిచయం ఎంతయో ప్రభా మీ కాపుదల్లో చేటుకు కృప దయచిన భారతదేశం కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేశ రక్షణ కొరకు ప్రార్థన చేసినగా మీరు దీవించడానికి స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ దీవిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనంతయు అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడను గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించము. మమ్మల్ని శోధన తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో